గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు నదీం. నేను జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ జెమ్కేర్ కామినేని హాస్పిటల్, I would like to thank Al Shakaf Welfare Trust, entire community and volunteers who has given a tremendous support to complete this program. Without Al Shakaf contribution, ఈ ప్రోగ్రామ్ అయ్యేది కాదు. ఇది ఒక కేవలం ప్రోగ్రాం కాదు. గత నెల అల్ షకాఫ్ ట్రస్ట్ వెల్ఫేర్ ప్రెజెంట్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో తౌసీఫ్ సాహెబ్ గారు మా దగ్గర వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ట్రస్ట్ నుంచి ఒక వెల్ఫేర్ హెల్త్ ప్రోగ్రామ్ చేయాలని ఒక ప్రపోజల్ ఉంది మా దగ్గర. ఈ ప్రపోజల్ మీతో డిస్కస్ చేసి మీ హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి, ఒక కార్పొరేట్ సంస్థతో కొలాబరేట్ అయ్యి ఈ సర్వీసెస్ ఆదోని ప్రజలకు అందజేయాలన్నట్టు ఒక ప్రపోజల్ పెట్టారు. అది మా CEO డాక్టర్ చంద్రశేఖర్ సార్ వరకు వెళ్ళింది. ఆయన దీన్ని అంగీకరించి ఈ ప్రోగ్రామ్ని అప్రూవల్ ఇచ్చారు. ఈరోజు ఈ ప్రోగ్రాము దాదాపు 500+ జనాలకి, ఆదోని ప్రజలకు 500+ జనాలకు ఈరోజు ఫ్రీ స్క్రీనింగ్, ఉచితంగా స్క్రీనింగ్ జరిగింది. అదే కాకుండా 8,000 రూపాయలు వాల్యూ అయ్యి వర్త్ ఆఫ్ 8,000 రూపీస్ ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈ సంస్థ ద్వారా ఆదోని ప్రజలకి అందజేశాము. దీంట్లో మెయిన్గా 2D ఎకో, ECG, PFT ఇలాంటి పెద్ద ఎగ్జామినేషన్స్ మొత్తం అయినాయి. ఇవే కాకుండా జెమ్కేర్ కామినేని సంస్థ నుంచి ప్రముఖ డాక్టర్ బృందం కూడా ఈరోజు ఆదోనికి విచ్చేసింది. వాళ్ళు కూడా ఫ్రీ సర్వీసెస్ అందించారు. దాంట్లో ముఖ్యంగా డాక్టర్ రాఘవేంద్ర సారు, ఎవరైతే ప్రముఖ కార్డియాలజిస్ట్ ఉన్నారు, మరియు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సమీర్ గారు, అలాగే డాక్టర్ వరప్రసాద్ పల్మనాలజిస్ట్, డాక్టర్ ప్రశాంత్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇలా డాక్టర్లు విచ్చేసి, డాక్టర్ ముబీన్ గారు స్థానిక ఆదోని నుంచి, వీళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యి జనాలకు సేవలు అందించారు. ఇవే కాకుండా మీకు క్యాన్సర్, ఈ రోజుల్లో క్యాన్సర్ తీవ్రత చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ క్యాన్సర్ని ఎలా అవగాహన చేయొచ్చు, దీనిపైన మనం తీసుకునే ప్రికాషన్స్ ఏంటి అనే దాన్ని ఉద్దేశించి కూడా ఈరోజు మా దగ్గర డాక్టర్ సమీర్, రేడియేషన్ ఆంకాలజీ ఫ్రమ్ కామినేని జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు కూడా వచ్చి తన హావభావాలు షేర్ చేశారు. దీన్ని ఎర్లీ డిటెక్షన్ సైన్గా ఎలా తీసుకోవాలి, దీని ప్రికాషనరీ స్టెప్స్ ఏంటి, అలాగే జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో క్యాన్సర్తో పీడిస్తున్న రోగులకు ఎలాంటి సర్వీసెస్ మేము ఇవ్వకపోతున్నామని దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే అల్ షకాఫ్ వెల్ఫేర్ ట్రస్ట్ అసోసియేషన్ ఇచ్చే సర్వీస్లని గుర్తింపు చేసుకొని జెమ్కేర్ కామినేని హాస్పిటల్ CEO డాక్టర్ చంద్రశేఖర్ సారు ఈరోజు ఎవరైతే స్క్రీనింగ్ చేయించుకున్నారో వాళ్ళలో ఎవరన్నా రిపోర్ట్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అబ్నార్మల్ రిపోర్ట్స్ ఎవరికైతే ఫైండ్ అవుట్ అయినాయో వాళ్ళందరికీ డైరెక్ట్గా 20% డిస్కౌంట్ కూడా జెమ్కేర్ కామినేని హాస్పిటల్ తరఫున ఇవ్వడం జరిగింది సార్. ఇదే కాకుండా ఇన్ ఫ్యూచర్లో ఇక ముందట ఎక్కడెక్కడ అల్ షకాఫ్ వెల్ఫేర్ ట్రస్ట్ పార్టిసిపేట్ అయ్యి తన యొక్క సర్వీసెస్ ఇస్తుందో అక్కడ జెమ్కేర్ కామినేని హాస్పిటల్ వారితో ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని అనుకొని కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు అందిస్తున్నాం సార్. సో ఇంకా ఫైనల్గా I would like to thank entire team of volunteers, ఎవరైతే ఈరోజే కాదు గత 10 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యానర్స్ కానీ, అనౌన్స్మెంట్స్ కానీ, ప్రతి ఒక్క మసీద్ మందిర్లలో కానీ, పిలిగ్రిమేజ్ సెంటర్స్లో కానీ కేవలం ఒక ఉద్దేశం ఏమనగా ప్రజలకు సేవ అందించాలని ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసిన ప్రతి ఒక్క వాలంటీర్కి ఎంటైర్ కామినేని హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నో చేయబోతున్నాం అన్నట్టు ఆస్వాదించి ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 50% స్క్రీనింగ్ అయింది. స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ పేషెంట్లు డౌట్తో వచ్చారు. చాలామందికి ఈ రోజుల్లో గ్లాండ్స్ రావడము, లేదా అబ్డామినల్ కడుపులో గ్లాండ్స్ రావడం, దానికి ఒక క్వశ్చన్ మార్క్ అల్ట్రాసౌండ్లు ఇచ్చి పంపించడము, అంటే ఇది క్యాన్సరా, నాన్ క్యాన్సర్, మ్యాలిగ్నెన్సీనా, నాన్ మ్యాలిగ్నెన్సీనా అనే ఈ అంశం పైన తెలుసుకోవడానికి చాలామంది స్క్రీనింగ్కి వచ్చారు. దాదాపు ఐ కెన్ సే అరౌండ్ 30 to 40% వచ్చారు. బట్
ఫైనల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కొన్ని పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తాయి, దానికి వాళ్ళంతటూ హాస్పిటల్ రావాల్సి వస్తాయి. దానిపైన చర్చలు జరుగుతున్నాయి. సో అల్షక్కాఫ్ ఒకవేళ ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ని మా దగ్గర పంపిస్తే జెమ్కేర్ కామినేని హాస్పిటల్ డిస్కౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. గ్యాస్ట్రైటిస్, కార్డియాలజీ, మీరు అడిగే ప్రశ్నకి ఈ రోజులో ఉన్న స్ట్రెస్కి చాలామంది అన్ని ఒక సెగ్మెంట్స్లో చాలామంది వచ్చారు. బట్ ఎక్కువగా ఇక్కడ వచ్చినది ఆర్థో, గ్యాస్ట్రో, కార్డియాలజీ 3 సెగ్మెంట్స్లో ఎక్కువగా పేషెంట్స్ వచ్చారు. ఎవాల్యుయేట్ కూడా అయినారు. అబ్నార్మల్ 2D ఎకోస్ కూడా వచ్చాయి. రేపు ఆరోగ్యశ్రీలో ఆ పేషెంట్స్ని మేము అడ్మిట్ కూడా చేయబోతున్నాం. ఒకవేళ వాళ్ళు అల్షక్కాఫ్ తరపు నుంచి కామినేనికి అప్రోచ్ అయితే వీఆర్ రెడీ టు గివ్ ఫ్రీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీ ఆల్సో. మై నేమ్ ఈజ్ నదీమ్ అండి. నేను డిప్యూటీ జనరల్ మేనేజర్గా జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో ఇక ముందట కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆదరణలో ప్రజల కోసం చేయబోతున్నాం అన్నట్టు మీ మీడియా మిత్రుల ద్వారా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? Assalamu alaikum. Again, I would like to thank everyone who has been participated in this organized free medical camp which was sponsored by and managed by जमकेर कामिनेनी हॉस्पिटल. और ख़ास करके जो भी वॉलंटियर्स यहाँ पे शामिल हुए हैं उन सबका शुक्रिया अदा करते हैं. ख़ास करके अपने जीलान साहब, इब्राहिम, सद्दाम और एक सद्दाम जो है, ताहिर है, हमारे गनी है, डॉक्टर साहब, डॉक्टर ज़िया डॉक्टर है, और जो भी इसमें शामिल थे उन सबका शुक्रिया अदा करते हैं. और इससे एक बात ये बताना चाहते हैं कि इससे ये बात ऐसी पता चल रही है कि आज के दिन में इस तरीके के इवेंट्स की ज़रूरत है. और जैसे कि हमारा अभी कोलैबोरेशन जमकेर के साथ होने वाला है, इंशाअल्लाह ताला आने वाले दिनों में इमीडिएटली फिर कैंप रखाया जाएगा. और इंशाअल्लाह बड़े पैमाने पे भी करने की हमारी ख्वाहिश भी है और ऐसी सोच भी रखते हैं. और एक बात यह है कि इस चीज़ से बहुत से लोग जुड़े हैं अल्हम्दुलिल्लाह, कि लोगों को पता भी चला है कि इस तरीके की चीज़ें ज़रूरत है. और जो भी अगर देख रहे हैं, अगर यहाँ पे कोई भी गलती हुई है तो आके हमें सुधार सकते हैं. अल्हम्दुलिल्लाह एंड थैंक यू अगेन फॉर एवरीवन. और एक बात इसमें ऐड करते हुए ये कहना चाहता हूँ कि ये जो डॉक्टर्स आए हैं ख़ासकर जमकेर कामिनेनी को रिप्रेजेंट कर रहे हैं, पर इनमें से डॉक्टर थोड़े हैदराबाद से और ज़्यादातर पूरे से कर्नूल से आए हैं, और हमारे मुबीन साहब आदोनी से भी हैं. और ये लोग इतना ट्रैवल करके सुबह 5 बजे से ट्रैवल करके आए हैं, और आके भी इतनी मेहनत करके वो नाश्ता भी नहीं करे, दोपहर का खाना भी नहीं खाए, शाम में खाना खाए हैं, और इनका बहुत तहे दिल से शुक्रिया अदा है. सक़ाफ़ वेलफेयर ट्रस्ट की जानिब से सरकार इमाम अली मुक़ाम इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु की शान अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन उनकी याद में रखा गया ये कैंप अल्हम्दुलिल्लाह इख्तिताम पर पहुंचा है. और इसमें 500 से ज़ायद मरीज़ का जो है इलाज किया गया है. और आगे भी इनका जो भी प्रॉब्लम्स हैं वो एक मखसूस हॉस्पिटल के ज़रिए मुफ्त इलाज किया जा रहा है. मैं हमारे तनवीर साहब और जो है तौसीफ़ साहब का बेहद ममनून और मशकूर हूँ कि उन्होंने आदोनी के अवाम का ख़याल करते हुए फ्री इलाज उन लोगों को जो मुस्तहिक़ हैं करा रहे हैं, और अल्लाह के फ़ज़ल व करम से आइंदा भी कराते रहेंगे इंशाअल्लाह. हम भी इंशाअल्लाह ये कोशिश करने वाले हैं कि इस तरह के प्रोग्राम हमारे उर्स शरीफ में भी जो है इंशाअल्लाह मुनक़िद किया जाएगा, क्योंकि मुझे ये प्रोग्राम बेहद पसंद आया. लोगों की जो है गुर्बत की वजह से अपने जो है इलाज नहीं करा ले सक रहे हैं. अल्हम्दुलिल्लाह यहाँ पर 10,000 से ज़ायद रुपये का जो इन्होंने इंतज़ाम किया है, फ्री जो किया है, टेस्टिंग फ्री कराए हैं, अल्लाह के फजल व करम से वो एक गरीब इंसान कहाँ से ला सकता है. इंशाअल्लाह हमारी भी ये कोशिश आगे रहेगी कि इस तरह के क़याम को तरक्की दें. और मैं काबिल मुबारकबाद पेश करता हूँ कि हमारे तनवीर और तौसीफ़ साहब जो मेरे छोटे भाई हैं, तनवीर और तौसीफ़, वाकई में
वाकई में तारीफ़ के काबिल हैं और आपके चाहने वाले जो आजू बाजू हैं, जीलान साहब और जो है सद्दाम हुसैन, दूसरे जितने भी हैं, इब्राहिम हैं, उनका भी जो है मैं दिल से शुक्रिया अदा करते हुए इंशाअल्लाह अपनी जो है भी हमारे इसका दिल का भी जो है भेद जो है मैं आपके सामने ज़ाहिर करा हूँ। इंशाअल्लाह आइंदा मैं सार की तरफ से और जो है तौसीफ़ साहब के ज़रिए इंशाअल्लाह ये प्रोग्राम अभी नहीं, मैं गारंटी के साथ नहीं बोल सकता कि इस वक्त कराऊंगा उस वक्त करूँगा, जब भी इंशाअल्लाह आप ज़रूरत पड़ेंगे इंशाअल्लाह मैं भी इसमें हमारे उर्स के मौके पर इंशाअल्लाह कराने की कोशिश करेंगे। अल्लाह तबारक व तआला तमाम सादात इकराम को और तमाम जो हमारे रईस अवाम हैं अदोनी में इस तरह के कैंप रखने की तौफीक अता फ़रमाएँ और हमारे इमाम आली मुक़ाम इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हु की याद में जो प्रोग्राम रखा गया है ये उनका फैज़ान जो मरीज़ आए हैं टेस्ट कराने के लिए उन पर जारी व सारी फरमाए। आमीन या रब्बल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं सैयद मोहम्मद मुजीब अशरफ क़ादरी शुत्तारी अल-यमनी सज्जादा नशीन बारगाह हज़रत सैयदना सैयद शाह मखदूम बादशाह क़ादरी शुत्तारी अल-यमनी रहमतुल्लाहि अलैह व हज़रत सैयदना सैयद शाह मुख्तार अहमद क़ादरी शुत्तारी अल-यमनी रहमतुल्लाहि अलैह अदोनी। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।